జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసిన వీణ ఎక్కడ? ప్రస్తుతం వీణ కనిపించడం లేదు. అవును, ఇది నేనంటున్న మాట కాదు, వినిపిస్తున్న మాట. ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసిన వీణ ప్రస్తుతం పరారులో ఉన్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అజ్ఞాతంలో ఉన్నారు వీణ. వీణ కోసం రైల్వే కోడూరు పోలీసులు గాలింపులు మొదలుపెట్టారు. హైదరాబాద్, తిరుపతికి ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. ఎమ్మెల్యే శ్రీధర్పై లైంగిక ఆరోపణలు చేసి విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు వీణ బ్యాక్గ్రౌండ్ పైన కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో కొన్ని కీలక అంశాలు, ఇంకొన్ని సంచలనాలు వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. 2 పెళ్లిళ్లు, పలువురు యువకులతో సంబంధాలు పెట్టుకున్నట్టుగా ప్రస్తుతం సంచలనంగా ఈ విషయాలు బయటపడుతున్నాయి. గతంలోనూ యువకులను బ్లాక్మెయిల్ చేసినట్టు ఆరోపణలున్నాయి. అయితే ఏ క్షణమైన వీణను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంతమంది పోలీసులు రంగంలోకి దిగారు, ఏ ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో గాలింపు చర్యలు జరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం ఇంకా ఎటువంటి ఇంట్రెస్టింగ్ అంశాలు, సంచలన అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నేరుగా కడప వెళ్ళిపోదాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, వీణా విషయంలో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతం వీణాకు సంబంధించి ఆచూకీ ఏమైనా దొరికిందా? ఏదైతే జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి హర్ష వీణను అదుపులోకి తీసుకునేందుకు రైల్వే కోడూరు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఏదైతే ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 2 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే సమాచారం ఉంటుంది. ఒక్కో బృందంలో ఒక ఎత్తుని కొంతమంది పోలీసులను కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే పోలీసుల బృందం ప్రత్యేకించి ఏదైతే 2 బృందాలు ఏర్పడినటువంటి పోలీసుల బృందం హైదరాబాద్ లో ఒక పోలీస్ బృందం గాలిస్తుంది. మరోవైపు తిరుపతిలో కూడా మరో బృందం మకాం వేసినట్లు సమాచారం. అయితే ఏదైతే అరవ శ్రీధర్ తల్లి ప్రమీల ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు విచారణకు హాజరు కావాలని పలుమార్లు ఆమెను పోలీసులు కోరుతున్నప్పటికీ కూడా ఎక్కడా కానీ ఆమె హాజరు కానిపరిస్థితి. తాను విచారణకు వస్తానని చెబుతూనే కాలయాపన చేయడం పైన కూడా కొంత పోలీసులు వ్యవహారాన్ని కొంత సీరియస్ గానే తీసుకున్నారు. ఆ సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలోనే విచారణకు కాకపోవడం వల్ల అట్లా కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తూ కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు కూడా సమాచారం. అయితే ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా హర్ష వీణను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావన అటు పోలీసు వర్గాల్లో వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ విషయాన్ని అంతా కూడా పోలీసులు గోప్యంగా ఉంచారు. ఏదైతే తను అజ్ఞాతంలోకి వెళ్ళింది, 2 రోజులుగా కనిపించకుండా పోయింది. ఏదైతే గతంలో కూడా మీడియా సమావేశాల్లోకో లేకుంటే మీడియా సమావేశాలు నిర్వహించేటువంటి హర్ష వీణ ఒక్కసారిగా అటు అజ్ఞాతంలోకి వెళ్ళడం పైన కూడా పలు అనుమానాలకు దారితీసిన పరిస్థితి. మరోవైపు హర్ష వీణ కేవలం తనకు నాగమణి రెడ్డి భర్త అని కూడా చెప్పినటువంటి పరిస్థితి ప్రెస్ మీట్ లో. అయితే తాజాగా బద్వేల్ పోలీస్ స్టేషన్ లో ఆమె భర్తతో విడాకులు తీసుకున్నట్టు కూడా ఒక కేసు నమోదైన పరిస్థితి. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలు కూడా పోలీసులు ఇచ్చారు. అదేవిధంగా బద్వేల్ లో ఆమె ఏదైతే బద్వేల్ వీరారెడ్డి కాలేజీలో బీకామ్ కంప్యూటర్స్ చదివిస్తుంది. ఆ బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్న నేపథ్యంలో కూడా విద్యార్థిని దశలో కూడా కొంత ఏదైతే ఆమెతో విద్యార్థులతో పట్ల కొంత సన్నిహితంగా వ్యవహరించదన్నటువంటి ఆరోపణలు కూడా అటు బలంగా వినిపిస్తున్న నేపథ్యం. మరోవైపు ఏదైతే త్రిసభ్య కమిటీ ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఏదైతే 3 మెన్ కమిటీ విచారణకు రావాల్సింది ఈ రోజు విచారణకు ఏదైతే మంగళగిరిలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. కాబట్టి అక్కడికి వెళ్ళడంతో కూడా విచారణ కమిటీ రాలేదు. రేపు ఖచ్చితంగా ఏదైతే విచారణ కమిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రేపు ఏదైతే 3 మెన్ కమిటీ వచ్చి అటు రైల్వే కోడూరు ప్రాంతంతో పాటు అటు రైల్వే కోడూరు ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఆయన కూడా ఏదైతే విచారించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రైల్వే కోడూరుకు వస్తున్నట్టు కూడా గత కొద్ది రోజులుగా హర్ష వీణ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే హర్ష వీణ నేను వచ్చి తిరుపతి ఎస్పీని అదేవిధంగా రైల్వే కోడూరు కలుస్తానటువంటి విషయాన్ని చెప్తుంది. మరోవైపు ఇప్పటికే ఏదైతే తను హ్యూమన్ రైట్స్ ఎన్హెచ్ఆర్సీని కలిసి అదేవిధంగా మహిళా కమిషన్ కూడా కలిసే పరిస్థితి. అంటే ఆ నేపథ్యంలో కూడా తిరుపతి సంబంధించినటువంటి ఎస్పీ కూడా ఎన్హెచ్ఆర్సీ నుంచి కొంత ఏదైతే ఆ మహిళ పట్ల ఏదైతే ఈ విధంగా ఆరోపణలు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కూడా విచారణ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయాలంటూ ఒకసారిగా కూడా అటు ఆదేశంగా కూడా విచారణ కొనసాగించాలంటే ఖచ్చితంగా హర్ష వీణ పోలీసుల ముందుకు వచ్చి తనకు జరిగినటువంటి అన్యాయంపై వివరించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే హర్ష వీణ 2 రోజులుగా కూడా అటు ఫోన్లు చేసినప్పటికీ కూడా వస్తానని ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఇలాంటి పరిణామాల నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఆమెను విచారించాలంటే మాత్రం ఖచ్చితంగా ఆమెను అదుపులోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఆమెను అదుపులోకి తీసుకొని విచారించే అవకాశాలు స్పష్టంగా ఈ నేపథ్యంలోనే ప్రత్యేకించి ఏదైతే
పోలీసులు రోజు నేను వస్తానంటుంది, ఆ తర్వాత రాకపోవడం పట్ల కొంత పోలీసులు కూడా సీరియస్ అనిపిస్తున్నారు. త్వరితగతిన పోలీసులు ఈ కేసును ఛేదించి అసలు ఏం జరిగింది, అసలు అరవా శ్రీధర్పై సంచలనమైనటువంటి వ్యాఖ్యలు, అదే కొంత నా పట్ల కొంత అసభ్యంగా ప్రవర్తించాలంటూ కూడా ఆరోపణలు చేసిన నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా దీంట్లో లోతుగా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆమె ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి. అయితే ఆమె విచారణ హాజరు కాకపోవడం పట్ల కూడా పోలీసులకు కొంత సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే తిరుపతి జిల్లా ఎస్పీ ఇప్పటికే ఆయన కలుస్తారని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ ఆ దిశగా అడుగులు పడినటువంటి నేపథ్యం కాబట్టి పోలీసులు 2 బృందాలుగా ఏర్పడ్డారు. తిరుపతిలో ఒక బృందం, అదేవిధంగా హైదరాబాద్ లో ఒక బృందం గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఎమ్మెల్యే తల్లి ప్రమీల ఫిర్యాదు, అదేవిధంగా జర్నలిస్ట్ శంకర్ రాజును కూడా ఇంట్లో నిర్బంధించి దాడి చేసిన దానిపైన రెండింటిపైన కూడా కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఒకటి నాన్ బెయిలబుల్ కేసు, అంటే నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి తను పోలీసుల వద్దకు వెళ్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారన్నటువంటి భయంతో ఆమె విచారణకు హాజరు కావడం లేదన్నటువంటి విషయం పైన కూడా కొంత స్పష్టత లేదు. మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయించింది కాబట్టి ఒకవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఏంటంటే మహిళలకు జరిగినటువంటి అన్యాయం పైన కూడా విచారించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అంటే ఈ నేపథ్యంలో ఆమె విచారణకు హాజరు కాకపోవడంతో కూడా ఒకసారిగా పోలీసులకు ఇది సవాలుగా మారిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆమెను ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని విచారించాలన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆ దిశగా ఏదైతే 2 బృందాలుగా ఏర్పాటయ్యి ఆమె కోసం ప్రత్యేకించి గాలింపు చర్యలు ముమ్మరం చేసుకుంటున్న పరిస్థితి ప్రధానం కనిపిస్తుంది. అయితే ఆ నేపథ్యంలో ఈ విషయాన్ని మాత్రం పోలీసులు కొంత గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.